నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలా ముఖ్యమైనటువంటి పర్వదినాల యొక్క రోజుల్లో మనం వచ్చేసాం. తొలి ఏకాదశి ఎంత అద్భుతమైనటువంటిది. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ప్రారంభంగా కూడా పరిగణించడం జరుగుతుంది చెప్పచ్చు. హిందువులు మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే పండుగలన్నీ ప్రారంభం. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ బాగా జరుపుకుంటారు. ఈ పండుగ తర్వాతనే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దీపావళి, దసరా, మకర సంక్రాంతి ఇవన్నీ కూడా జరుపుకునే అలవాటు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటాం. ఏడాది పొడుగున ఉండే 24 ఏకాదశులు ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ మంచి రోజు ప్రారంభమైన దశమి ఏకాదశుల కోసం భక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు దశమి వస్తుందా, ఎప్పుడు ఏకాదశి వస్తుందా, మంచి మంచి పనులు చేసుకోవాలని. పూర్వకాలంలో వానకాలం మొదలైతే అనారోగ్యం తలెత్తడం సహజం అన్నట్టుగానే శరదృతువు యమదృష్టికి యముడి కోర అని కూడా చెప్పచ్చు. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువ ఉంటాయి. లంకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి. దీనికి పురాణాల్లో ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఈ తొలి ఏకాదశికి అని అంటే, ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలో వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి అంటారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడు మోక్షప్రాప్తి పొందినారని కూడా ఉంది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణం చేసి మర్నాడు ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించడం అనేది, అంటే ద్వాదశి భోజనం అనేది చాలా విశేషం. ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయని నమ్మకం. ఈరోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి మేలుకుంటారని అంటారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేదానికి ఒక సూచిక అని కూడా మనం అనుకోవచ్చు. చక్కగా భవిష్యత్ పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. ఆ మరుసటి రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష నిర్వర్తిస్తూ ఉంటారు. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడుగా మారాసురునితో యుద్ధంలో గెలవగానే అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపజేసే కన్యగనే ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుగ్మాంధుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరిస్తాడట. ప్రస్తుతం మన యొక్క జగద్గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడాను సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ యొక్క చాతుర్మాస దీక్షను అవలంబిస్తూ ఉంటారు. చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చేయరు. కామక్రోధాలను విసర్జిస్తారు. ఆహార విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. ఈ యొక్క దీంట్లోనే రైతులు ఖచ్చితంగా పేడపిండి తింటారండి తొలి ఏకాదశి రోజు అని చెప్పచ్చు. ఏకాదశి నాడు ఉపవాస నియమంలో లోకంలో స్థిరపడిపోయింది. దీనికి ఒక సాంఘికమైనటువంటి ఒక కనెక్టివిటీ కూడా తొలి ఏకాదశికి ఉంది. ఏకాదశిలో ప్రజలు ఉండే చైతన్యానికి ప్రతీక యోగ నిద్ర. అంటే వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్పబడుతుంది. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలో తీసుకువచ్చి వాటన్నిటిని ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదనగా ఇస్తారనమాట ఈ తొలి ఏకాదశి. దీనివల్లనే మనిషికి సహజంగానే అలవడే బద్ధకం దూరం అవుతుంది, రోగాలు దరిచేయకుండా ఉంటాయి, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. సరే, దీనికి ఏమైనా పురాణాల్లో ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటే, సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు అయినటువంటి మాంధాత, అతడు ధర్మం తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు అనరాని పాటలు పడ్డారు. ఆంగీరసుల సూచనపై శయన ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడు అతను. దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి యోగ నిద్రలో వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా, దేవుడికి నిద్ర ఉంటుందా, మరి ప్రపంచంతో చీకటైపోదా అనే ఒక భయం కూడా వస్తుంది. విష్ణు అంటే సర్వవ్యాపి అనే అర్థం. అంటే విష్ణు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అనే అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కున, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం పోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే ఈరోజు మొదలు
దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానిపై సాధారణ పరిభాషలను నిద్రపోవడం అని అభివర్ణిస్తున్నారు అంతే. సాక్షాత్ భగవంతుని నిద్రిస్తే ఈ పూజకు ఎవరికి చేయాలని ఒక మీమాంస వచ్చేస్తుంది కదా. ఈ నెలలో ప్రకృతిలో పర్యావరణంలో కూడా మార్పులు చాలా వస్తాయి. చూడండి, ఎక్కడ పడితే ఇప్పుడు వర్షాలు, చక్కగా పాడి పంటలు పెరుగుతాయి, అందరూ పొలాలన్నీ దున్నడం మొదలు పెడతారు. చాలా బిజీగా మీరు ఊర్లలో పాటి చూడండి, పల్లెటూర్లలో అంతా చాలా ఈ తొలి ఏకాదశి తర్వాత ఇంక అసలు ఒక్క క్షణం ఖాళీ ఉండదు వాళ్ళకి. కార్తీక మాసం వరకు ఫుల్ బిజీగా ఉంటారు. తర్వాత ఈ ఉపవాసం వల్ల జీర్ణకోశాలు పరిశుద్ధం, దేహం శుద్ధం, నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది, ఇంద్రియ నిగ్రహం కలిగిస్తుంది. అంతేకాక కష్ట పరిస్థితుల్లో భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు కూడా ఈ ఉపవాసం ఉంటే, కఠిన ఉపవాస ఆచారాలు ఏర్పడ్డాయి, ఖచ్చితంగా లంఘనం పరమౌషధంగా. ఇందువల్ల కామక్రోధాలను విసర్జించగలుగుతాము. ఆహార విషయంలో కొన్ని నిషేధాలు పాటించాలి. ఏకాదశి నాడు ఉపవాస సమయంలో లోకంలో స్థిరపడిపోయిన విషయం ఏమంటే ఉపవాసం, జాగరణ, దైవనామస్మరణ. ఈ పండుగ పేలాల పిండి అనే ఆచారం ఉన్నది. పేలాలు బెల్లాన్ని యాలకులు చేర్చి దంచి పిండిని తయారు చేస్తారు. ఈ దినాన ప్రతి దేవాలయంలో పేలాల పిండి ప్రసాదంగా కూడా ఇస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి పిండి వేడిని కలుగజేయడం కాక వ్యాధి నిరోధక శక్తిని కూడా ఈ పేలాల పిండి ఇస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడకుండా ఇది కాపాడుతుంది. తొలి ఏకాదశి రోజు ఏమేమి చేయాలి? తెల్లవారుజామున నిద్ర లేవాలి, తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రం ధరిస్తే చాలా మంచిది. మహావిష్ణువుకి, లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం ప్రస్థానాన్ని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి. అంతేకాదు ధనం, ధాన్యం, వస్త్రం దానం ఇవ్వాలి. శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులు తప్పనిసరిగా చేర్చాలి. దేవసైని ఏకాదశి నాడు ఏమి చేయకూడదు, ఈరోజు చేయకూడనివి కూడా ఉంటాయి. తామసిక ఆహారాలు తీసుకోవద్దు. పొరపాటున కూడా ఈ అతిగా ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి రోజున స్త్రీ పురుషులందరూ కూడా పెద్దవారిని గౌరవించాలి, ఎవరిని కూడా తూలనాడకూడదు. ఏకాదశి నాడు తులసి ఆకు మొక్కను తెంపరాదు. ముందు రోజు దశమి రోజు తెంపేసుకోండి. ఉపవాసం ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల చెడు ఆలోచన కూడా చేయకూడదు. ఏకాదశి నియమాలు: ఏకాదశి రోజున స్త్రీ పురుషులందరూ కూడా తలస్నానం చేసే తీరాలి, దైవ ప్రార్థన చేయాలి. అంత అద్భుతమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఈ రోజు నుంచి పండగలు ప్రారంభం. నెలంతా కూడా వెంటనే ఇదే నెలలో ఆగస్టు నెలలో రాబోతుంది. వరలక్ష్మి వ్రతం రాబోతుంది, కృష్ణ జన్మాష్టమి రాబోతుంది, భాద్రపదంలో వినాయక చవితి రాబోతుంది, శరన్నవరాత్రి రాబోతుంది, దీపావళి రాబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. పండగలు వస్తూ ఉండగా మనలో ఇక హైందవ సాంప్రదాయం కూడా పెరుగుతుంది. విజయోస్తు.